అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రతి అప్డేట్, ప్రతి డౌట్ క్లియర్ చేస్తాను మన ఛానల్లో. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అయితే నిర్మించడం జరిగింది. కొన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మధ్యలోనే ఆగిపోయాయి, కొన్ని బేస్మెంట్లో ఆగిపోయాయి, కొన్ని స్లాబ్ లెవెల్లో, ఈ విధంగా కొన్ని ఫినిషింగ్ పూర్తి కాకుండా మధ్యలోనే ఆగిపోయినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి. ఈ గ్రామాల్లో ఉన్నాయి, తర్వాత సిటీలో కూడా చాలా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అయితే పెండింగ్లో ఉన్నాయి. ఇక సౌకర్యాల లేమితో చాలా దీనావస్థలో, శిథిలావస్థలో అయితే ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అయితే ఉన్నట్లు తెలుస్తోంది. వాటికి సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం మౌఖికంగా అయితే పెండింగ్ బిల్లు కూడా మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి వెంటనే మరి ఈ బడ్జెట్లో మధ్యలో ఆగిపోయి గత ప్రభుత్వ హయాంలో శాంక్షన్ అయినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి కూడా పెండింగ్ బిల్ అన్నింటినీ విడుదల చేయాలని చెప్పేసి లబ్ధిదారులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరి ప్రభుత్వం వెంటనే ఈ బడ్జెట్లో ఆ మధ్యలో ఆగిపోయిన ఇండ్లన్నిటికీ పెండింగ్ బిల్స్ అని మంజూరు చేయాలని కోరుతున్నారు. ఇక చూస్తే ఇందిరమ్మ ఇండ్లుగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు, సొంత జాగా లేని అర్హులకు వాటి కేటాయింపు, అర్హుల జాబితా సిద్ధం చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు, దాదాపు 1,50,000 ఇండ్ల పంపిణీకి అవకాశం అంటూ ఇక్కడ ప్రభుత్వం అయితే పేర్కొంటుంది. ఇక పేదల కోసం గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇందిరమ్మ పథకంలో చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిర్మాణం పూర్తయిన ఇళ్లతో పాటు అసంపూర్తిగా ఉన్న వాటిని కూడా పూర్తి చేసి ఇందిరమ్మ లబ్ధిదారులకు అందజేయబోతుంది. తొలి విడత ఇందిరమ్మ ఇళ్లను సొంత జాగా ఉన్నవారికే మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం తెలిసిందే. తాజాగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లున్న ప్రాంతాల్లో వాటిని సొంత జాగా లేని అర్హులైన నిరుపేదలకు అందజేయాలని నిర్ణయించింది. దాదాపు 1,50,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు సొంత జాగా లేని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అందనున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2,90,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసింది. వాటిలో 2,28,000 ఇళ్ల నిర్మాణానికి టెండర్లు అయితే పిలిచింది. కానీ లబ్ధిదారుల ఎంపిక చేయకుండానే ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టడాన్ని కేంద్ర ప్రభుత్వం ఆక్షేపించి ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులను పూర్తిగా ఇవ్వకుండా నిలిపేసింది. సొంత నిధులను కావాల్సినన్ని కేటాయించి పూర్తయిన వాటిని, అసంపూర్తిగా ఉన్న వాటిని పూర్తి చేసి ఇందిరమ్మ పథకం కింద పంపిణీ చేయాలని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయించింది. కాబట్టి సొంత జాగా లేని వారికి కూడా జాబితాలో చోటు. ఈ నెల 21 నుంచి ఊరూరా గ్రామ సభలు నిర్వహించి ఇందిరమ్మ పథకం లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేయబోతున్నారు. ఈ దఫాలో కేవలం సొంత జాగా ఉన్నవారికి ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. కానీ సొంత జాగా లేని వారిలో అర్హులైన వారిని గుర్తించి వారి జాబితాను కూడా సిద్ధం చేయాలని తాజాగా ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. అంటే 2 లిస్టులు, సొంత జాగా ఉండి ఇల్లు లేని వారి లిస్టు, సొంత జాగా లేకుండా ఇల్లు లేకుండా ఉన్నటువంటి వారి లిస్టు, అంటే 2 లిస్టులను తయారు చేయమని ప్రభుత్వం అయితే ఆదేశాలు కలెక్టర్లకు జారీ చేసింది. ఇక గ్రామ సభల్లో వారి జాబితాను కూడా ప్రదర్శించాలని పేర్కొంది. ప్రజాపాలనలో భాగంగా అందిన దరఖాస్తుల్లో సొంత జాగా లేని వారి వివరాలను కూడా తనిఖీ చేసి వారు అర్హులైతే ఆ జాబితాను కూడా సిద్ధం చేస్తున్నారు. తనిఖీ కార్యక్రమం పూర్తయిన నేపథ్యంలో ఇక గ్రామ సభల్లో అర్హుల జాబితాను రూపొందించడమే తర్వాయి. అలా సొంత జాగా లేని అర్హులున్న గ్రామాల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉంటే వారికి మంజూరు చేశారు. అందుకోసం కలెక్టర్లు చకచకా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇది అంటే అన్ని గ్రామాల్లో, అన్ని పట్టణాల్లో, హైదరాబాద్లో అందరికీ ఈ సొంత జాగా లేని వారికి అయితే ఇవ్వరు. ఏ గ్రామంలోనైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు గత ప్రభుత్వ హయాంలో శాంక్షన్ అయి మధ్యలో ఆగిపోయి ఉన్నాయో, ఎవరికి కేటాయించకుండా ఉన్నాయో అట్లాంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేసి సొంత జాగా ఉన్నవారికి ప్లస్ సొంత జాగా లేని వారికి ఇవ్వాలని చూస్తున్నారు. కాబట్టి ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో అయితే ఇది వర్తించదు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో అయితే మొత్తం ఫస్ట్ అయితే సొంత జాగా ఉండి ఇల్లు లేని నిరుపేదలకి ఈ ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తారు. ఇదొకటి గుర్తుంచుకోవాలి. ఇక ఈ రోజు నుంచి దాదాపు ఇందిరమ్మ ఇళ్ల సర్వే దాదాపు 100% అయితే పూర్తయింది. కాబట్టి 21 నుంచి ఇంకా ఊరూరా గ్రామ సభలు నిర్వహించి మరి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులు అయితే లిస్ట్ తయారు చేస్తారు. కాబట్టి అందరూ రెడీగా ఉండాలని చెప్పేసి మన ఛానల్ తరపున చెప్తున్నాను. మీకు అందరికీ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఏ డౌట్ ఉన్నా కానీ మన ఛానల్లో కామెంట్లో పెట్టండి, నేను క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ.